హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మన హెల్త్కి ఎంతో మంచి అయిన మినప సున్నుండలు చేసి చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక కప్పు మినప గుళ్ళను తీసుకున్నాను. పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ప్రస్తుతానికి మినపగుళ్ళే ఉన్నాయి, పొట్టు లేని మినపగుళ్ళు. ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes అలా వేపుతూనే ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక పిరికెడు బియ్యం వేస్తున్నాను. అవి ఫ్రై అవుతూ ఉంటే స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక 3 యాలక్కాయలు వేస్తున్నాను. అది మిక్సీ పట్టేసుకోవాలి. ఒక కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు కంటే తక్కువగానే బెల్లం తీసుకున్నానండి. అంటే తీపి మీ ఇష్టం, ఎంతవరకు తినగలిగితే అంత బెల్లం యాడ్ చేసుకోండి. అది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆ బెల్లం అంతా ఈ మినప పౌడర్కి మంచిగా పట్టేట్టుగా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో సైడ్ కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని అందులో కిస్మిస్లు యాడ్ చేస్తున్నాను. ఫ్రై అవ్వనివ్వాలి. కిస్మిస్లో ఆప్షన్ అండి, ఎందుకంటే నేను చిన్నపిల్లలు తింటారు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఈ కిస్మిస్లు యాడ్ చేస్తున్నాను. అవి మీ ఇష్టం. ఇప్పుడు ఈ వేడి చేసిన నెయ్యి ఉంది కదా, అది కొంచెం కొంచెం ఈ మినప్పిండిలో యాడ్ చేస్తూ చేతితో బాగా కలుపుకోవాలి. ఆ నెయ్యి అంతా మినప్పిండికి పట్టేట్టుగా చేతితో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా చేతితో దగ్గరికి పట్టుకుంటే ఇలా లడ్డూలా రావాలి. చూడండి, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా వచ్చిన వాటిని మంచిగా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. అంతే అండి, ఇది హెల్త్కి చాలా మంచివి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.